మేనతలు కూడా చిన్నపిల్లలు. మా ఫ్యామిలీ కూడా మొత్తం 4 ఆడపిల్లలు, 3 మగపిల్లలు మా నాన్న వాళ్ళు. మగపిల్లల్లో లాస్ట్ వాడు మా నాన్న. 2 మేనత్తలు నాన్నకంటే చిన్నవాళ్ళు, 2 మేనత్తలు నాన్నకంటే పెద్దవాళ్ళు. ఒక పెద్దవాళ్ళు 2 కాలం చెందారు, మిగతా 2 మేనత్తలు అయితే ఉన్నారు. మండలి వాళ్ళు అవునిగడ్డ వాళ్ళది కూడా మండలి వాళ్ళ తాలూకు మండలి బుద్ధప్రసాద్ గారు ఉన్నారు కదా, వాళ్ళ బ్రదర్కి ఇచ్చాం, కజిన్ బ్రదర్కి. ఓకే. ఇల్లు మండలి వాళ్ళే వెల్ సెటిల్, వాళ్ళు బాగున్నారు. మొత్తం అంతా కూడా ఒక వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అని చెప్పొచ్చు. ఇటు మీరు చూసిన సిస్టర్స్ చూసిన. అండ్ దీంట్లో మీ మదర్ పాత్ర ఖచ్చితంగా ఉందని అనుకుంటున్నారా? 100% అమ్మా. ఇప్పుడు నేను చెప్పేది అదేనమ్మా. ఇప్పుడు ఒక ఇంటికి 4 పిల్లర్లు అంటారు. మీరు 2 చూడండి ఆగుద్దాం, 3 చూడండి ఆగుద్దాం. 4 పక్కల 4 ఉండాల్సిందే కంపల్సరీ. అలాగే మా అమ్మ మా ముగ్గురికి కూడా ఆవిడ ఒక పిల్లర్ లాగా నిలబడి, ఈశాన్య పిల్లర్ అంటారు. మీకు ఈశాన్య పిల్లర్ అవ్వచ్చు, నైరుతి పిల్లర్ అవ్వచ్చు. నైరుతి అంటే ఈ మూల, ఈశాన్యం అంటే ఆ మూల. ఈశ్వరుడు నైరుతి మూలకి తల పెట్టుకుని ఈశాన్యానికి కాళ్ళు పెట్టుకుని పడుకుంటాడంట, నిద్రిస్తాడంట. అది వాస్తు అంటే. వాస్తు గురించి ఇందాక అనుకున్నాం. మీరు వాస్తుని బాగా నమ్ముతారా? బాగా నమ్మకం. అందుకనే ఈశాన్య మూలనే మనం వాటర్ పైప్ కానీ, బోర్ కానీ వేసుకుంటాం, వెల్ కానీ, నుయ్యి కానీ. ఎందుకంటే ఆయన కాళ్ళు ఎప్పుడు తడుస్తుండాలని. తల ఎక్కడ ఉంటుంది కాబట్టి అది నైరుతి మూల అంటాం. తల దగ్గర డబ్బులు దాచుకోవటం, బీరువాలు పెట్టుకోవటం, బరువు పెట్టడం, వెయిట్ అంతా ఎక్కువ నైరుతి మూలలో పెడతాం. ఈశాన్యంలో వెయిట్ ఉండకూడదు, అడ్డు ఉండకూడదు. అంటే ఆయన కాళ్ళు ఇప్పుడు ఆరిపోతుండాలి. వాటర్ పడుతుండాలి, గంగాదేవి మళ్ళీ ఆరుతుండాలి. అందువల్ల అటు ఓపెన్గా ఉండాలి. ఈసారి వాస్తుకి వెళ్తే బోల్డ్ అని ఉంటాయి. కాదు, వాస్తు మీద ఇంత గ్రిప్ ఎక్కడి నుంచి వచ్చింది? గ్రిప్ అంటే చిన్నప్పటి నుంచి అన్ని చూసి నేర్చుకునే, ప్రత్యేకించి దీనికోసం చదివింది నేర్చుకుంది, విద్యాభ్యాసాలు చేసినవి ఏమీ లేవు. అవి బుక్స్ అయితే చదివాను. రామాయణ పురాణాలు మొత్తం, మహాగ్రంథాలు మొత్తం మ్యాక్సిమం. ఖాళీ టైం దొరికిందంటే లైబ్రరీ ఉండేది మా చిన్నప్పుడు. అక్కడికి వెళ్తే మ్యాక్సిమం ఉంటాయి. ఇంకా ఇంగ్లీష్ నావెల్స్ అంత ఉండే కాదు మా విలేజ్కి సంబంధించి. రామాయణం, మహాభారతం ఇలాంటివి, పురాణ కథలు, సతీ సావిత్రి అని వీళ్ళ కథలే ఉండే ఎక్కువ. ఇవన్నీ చదువుకుంటూ కూర్చునేవాడిని. టైంపాస్. నాకు ఇంకా ఆ టైంలో అదే నాకు కరెక్ట్ అనిపించింది. అంటే నేను అల్లరి చేశాను చిన్నప్పుడు అంతా. అల్లరి ఇప్పుడు 2 గంటలు చేసే గంట చేసి గంట సేపు లైబ్రరీలో కూర్చునేవాడిని. మీ ముగ్గురులో ఎక్కువ అల్లరి ఎవరు చేసేవాళ్ళు? మీరు, హరిత గారు, రవళి గారిలో? రవళినే. హరిత చిన్నప్పటి నుంచి సైలెంట్, చిన్నప్పటి నుంచి సైలెంట్గా ఉండేది. రవళి కూడా పెద్ద గలాట అంటే ఏముండదు. నాకు ఈ రోజుకి భయపడతారు 2 చెల్లెళ్ళు. నేనే చెప్తే అదే. ఇంత బాగా చెప్తున్నారు వాళ్ళ గురించి, కానీ బయట టాక్ మీ గురించి వేరేలా ఉంటుంది. ఏంటంటే ఈ చెల్లెళ్ళు 2 కూడా అన్నను పెద్దగా పట్టించుకోరు, అన్న ఒక్కడే ఒంటరిగా ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడతారు. ఒకటమ్మా, ఇప్పుడు నేనే నా మైండ్లోనే లేదు అసలు ఆలోచన. అలాంటిది బయట వాళ్ళకి ఎందుకు? ఎందుకంటే వీడియోస్లో చూసినా, ఎక్కడైనా ఫంక్షన్స్లో చూసినా, ఎక్కడ చూసినా మీ ఫ్యామిలీ సపరేట్గా కనబడుతూ ఉంటుంది మాకు. అంటే ఎవరికి ఉండే ఇది బాధ లేదంటారు దాన్ని. ఎవరి ఇంట్లో వాళ్ళకి పనులు ఉంటున్నాయి. మా ఇంట్లో మా 2 పిల్లలతోటే సరిపోతుంది టైం అంతా. మధ్యలో నేను షూటింగ్కి వెళ్ళటం. ఇంట్లో ఎంత వర్కర్స్ ఉన్నా కూడా హోమ్ మేడ్స్ తప్పదు, తన పరిగి తను చేసుకోవాలి. నా పని నాకుంటుంది. పిల్లల్ని స్కూల్కి రెడీ చేసి పంపాలి చిన్నప్పటి నుంచి. ఇప్పుడు అదేవిధంగా హరిత ఉంది. హరిత అనేసరికి వాళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారు. ఫిల్మ్ యాక్టర్ వేరే, రవళి ఫిల్మ్ యాక్టర్ వేరే. ఇప్పుడు మాకంటే, మా ఆవిడ కంటే కూడా వాళ్ళకి ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటారుగా. అంతేగా. అందువల్ల ఎక్కువ ఫంక్షన్స్ వస్తుంటాయి వాళ్ళకి. అందువల్ల బొమ్మలు పిలవరు కదా వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి. మేము ఫ్రెండ్స్ కాదు కదా, నేను ఫ్రెండ్ కాదు కదా. అందువల్ల వాళ్ళు తిరుగుతుంటారు, నేను కొంచెం ఇంట్లో కూర్చుని ఉంటాను, లేదా షూటింగ్ పోతుంటారు. ఓకే. సో మీ ముగ్గురు మధ్య హెల్తీ బాండింగ్స్ అయితే ఉన్నాయి. నెంబర్ 1 సూపర్ అమ్మా. దాంట్లో ఎలాంటి తేడా లేదు. పిలుస్తారు, సిస్టర్స్ పిలుస్తారు, నేను పిలుస్తాను. నేను పిలిచినప్పుడు వాళ్ళకి ఖాళీ ఉండదు, వాళ్ళు పిలిచినప్పుడు నాకు ఖాళీ ఉండదు. ఇంపార్టెంట్ ఫంక్షన్ అయితే మాత్రం అందరం కలుస్తాం. ఇంపార్టెంట్ ఏదైనా గృహప్రవేశం, ఏదైనా మ్యారేజ్, ఏదైనా పిల్లలకి, చిన్నపిల్లలు ఏదైనా హడావుడి పెట్టారు, తప్పదేక ఇంపార్టెంట్ తప్పనిసరిగా వెళ్ళాల్సిందంటే షూటింగ్ కూడా లీవ్ పెట్టేస్తా. ఎందుకంటే తప్పదు, వాళ్ళతో చెప్పేస్తా సో ఫంక్షన్ మాకుంది, నేను రావట్లేదు ఇవాళ. వాళ్ళు ఏం చేస్తారు ఇంకా. అవును, అట్లా. అంటే బయట ఏదైతే వినబడుతుందో అది నిజం కాదు. నిజం కాదు, అస్సలు కాదు. ఓకే, అస్సలు కాదు. అండ్ మీ అమ్మగారి గురించి కూడా మాట్లాడదాం. ఇక్కడ ఎలాగో సిస్టర్స్ గురించి వచ్చింది కాబట్టి, 3 పిల్లలు ఉన్నారు, వెల్ సెటిల్డ్, ఒక్కొక్కళ్ళు ప్యాలెస్లో ఉంటున్నారు. బట్ ఎందుకు మీ అమ్మగారు సపరేట్గా ఉంటున్నారు? ఒకటేనమ్మా, ఆవిడ ఫస్ట్ నుంచి. ఇప్పుడు నాకు తెలిసి
ఫస్ట్ చెన్నైకి పారిపోయింది నేను, మీకు ఆల్రెడీ ముందు చెప్పుకున్నా. అవును, చెన్నైకి పారిపోయారు. చెన్నైకి 10th క్లాస్ అయిపోగానే కదా. ఆ 10th క్లాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ అనుకున్నాం. ఇంటర్మీడియట్ వద్దంటే అప్పుడే రేడియంట్ టీవీ ఎలక్ట్రానిక్స్ డిప్లొమా కోర్స్ పెట్టారు 2 years. అది కంప్లీట్ చేశాను. ఏలూరు దగ్గర దెందులూరు అని తెలుసు, దెందులూరులో చదివాను. ఎగ్జామ్స్ రాశాను. ఆ ఏలూరు నుంచే విజయవాడ నుంచి సర్కార్ ఎక్స్ప్రెస్ పట్టుకుని వెళ్ళిపోయాను. అదేంటో చెన్నై వెళ్ళిన వాళ్ళందరూ భలే సక్సెస్ అయిపోతారు. అది ముందు వెళ్ళిపోయాను. నా తర్వాత సంవత్సరం తర్వాత రవళి హరితను తీసుకుని అమ్మ బయలుదేరారు. అప్పుడు కూడా చిన్న యాక్సిడెంట్ లాంటిది జరిగింది, లెగలేని పరిస్థితి. నేను ఇక ఫ్యామిలీ వచ్చేసారు. మేము ఉంటేనే వాళ్ళకే ఇప్పటి నుంచో ఉంది మనసులో. వాళ్ళు రావటం, వాళ్ళు సెటిల్ అవ్వటం, ఇంకా కేరింగ్. డాడీ ఎలాగూ రాలేదు ఆ టైంలో. మేము వచ్చేయడం తర్వాత ఆయన కాలం చెందారు. నాకు బాబుగా పుట్టాడు వేరే ఆయన, మా నాన్నగారు. మా బాబుని మా నాన్నగారు అని చెప్తాను ఇప్పుడు కూడా. 100% ఆయన పోలికలే, ఆయనలాగానే బిహేవియర్ కానీ ఎవ్రీథింగ్. చిన్న వయసే కదా అమ్మది, నాన్నగారితో సపరేట్ అయిన టైంలో ఎందుకు ఆవిడ మళ్ళీ, అంటే 3 పిల్లలు ఉన్నారనా, మళ్ళీ ఆవిడకి ఆలోచన పెళ్ళి? ఒకటి, ఇప్పుడు ఏ మనిషికైనా సరే ఎందుకు స్వామీజీ అయ్యామంటే ఏం చెప్పగలం? చిన్న స్వామీజీని చూడలేదా మీరు? ఎప్పుడైనా 60 క్రాస్ అయిన తర్వాత కదా వెళ్తారు, కాశీలకో గయాలకో ఏదో ఒకటి, హిమాచల్ ప్రదేశ్కో, అది హిమాలయాస్కో, దేనికైనా. ఆవిడ 30s లో ఉన్నప్పుడే అంతా చూసేశారు కదా అని. 20కి ఇప్పుడు గురూజీలు అయిపోతున్నారు స్వామీజీలు. మీరు దాదానే ఉంటారంటున్నా. ఆ రోజున మేమే కనిపించాం ఆవిడకి. ఆ రోజున ఒక 10 దారులు ఉన్నా కూడా అన్ని దారుల్లో మేము ముగ్గురే కనిపించాం. ఓకే. వినాయకుడికి, కుమారస్వామికి వినాయకుడు కనిపించినట్టుగా 1,000 నదుల్లో స్నానం చేసి రమ్మని చెప్పి పంపిస్తాడు, గుర్తుందా? వినాయక చవితి దాంట్లో వస్తుంది బుక్లో. నేను బొజ్జ చేసుకుని ఎక్కడికి వెళ్ళను ఆయన అంటే, తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసుకో, నువ్వు ఆయనకంటే ముందు స్నానం చేస్తుంటావు అన్నట్టు కనిపిస్తుంది. నిజంగా కుమారస్వామి వెళ్తాడు, వినాయకుడు ఎదురొస్తుంటాడు. కొన్ని నదుల్లో చూస్తాడు, బాబోయ్ అనిర్మించిన గొప్పవాళ్ళు లేడని చెప్పేసి వచ్చి తండ్రి కాళ్ళ మీద పడిపోయి అన్నయ్య కాళ్ళ మీద పడిపోతాడు. అలాగా ఆవిడకున్న 10 దారుల్లో మేమే కనిపించాం. ఇంకా ఆవిడకి వేరే ఆలోచన రాలేదు. ఇక ఇంకో పెళ్లి చేసుకోవాలనో ఇంకొకటి చేయాలని. ఎందుకంటే 3 పిల్లలు. మా జాతకాలు మంచి. మరీ అందగాడిని అనేది నేను చెప్పుకోను, కానీ కొంచెం అందం ఇచ్చాడు కదా దేవుడు. ఆర్టిస్ట్ అయ్యేంత వరకు, ఆర్టిస్ట్ అయ్యేంత ఇచ్చాడుగా. అవును. రవళి హరితకు కూడా సేమ్. 3 పిల్లలు. మీ ఫాదర్ని అయితే నేను చూడలేదు, మీ మదర్ని నేను చూసాను. ఈ రోజుకి కూడా ఆవిడ చాలా అందంగా ఉంటారు. అందం ఒకటి, యాక్టివ్. ఆవిడ వయసు ఇప్పుడు 60 సంవత్సరాలు పైబడినా కానీ ఆవిడ ఆ చలాకీతనం అసలు ఇప్పుడున్న యూట్యూబర్స్ కంటే కూడా ఆవిడ చాలా యాక్టివ్ గా ఉంటారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.